సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి మన కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకొని ఆయన మాటలు వినాలి. వినటం మాత్రమే కాకుండా విన్న వాటి ప్రకారంగా జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషి ప్రతిరోజు తప్పకుండా ఒక గంట అటు ఇటైనా ఖచ్చితంగా ఆ పని మాత్రం చేయక మానరు. ఏం తింటారు? ఉదయం తినేసి వచ్చారు కదా, ఏం తిన్నారు ఒకసారి చెప్పండి. అన్నం ఒక్కటే తిన్నారా, కర్రీ కూడా తిన్నారా? చాలా డిఫికల్ట్ ప్రశ్న కదా నేను అడిగింది. ఎవరని చెప్తారు అసలు ఇంత భయంకరమైన ప్రశ్న? ఇంత డిఫికల్ట్ ప్రశ్న అడిగితే ఎట్టండి? ఏదో మామూలు అడగండి, అవునా కదా? భూగర్భంలో ఏముంది, నక్షత్రాలు ఎంతలాగా ఉంటాయి, ఇట్లా అడగాలి. కానీ మరి ఇంత కఠినమైనటువంటి ప్రశ్న అడుగుతారు ఏంటి అనుకుంటున్నారా? ప్రతిరోజు మనుషులు 3 సార్లు చేసే పని అన్నం తింటాం కదా. ఉట్టి అన్నమే తింటామా, ఏమన్నా కలుపుతామా? కర్రీ కలుపుతాం కదా. ఇదంత అవసరమా నువ్వు మాకు చెప్పడం? అంతేనా కదా? ఇది మాకు అవసరమా? వాక్యం చెప్పడానికి నుంచొని మా అన్నాల గురించి ఎందుకు, మా కర్రల గురించి నీకెందుకు అనుకుంటున్నారా? అవునా కదా? ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే జాగ్రత్తగా వినండి. అన్నం లేకుండా కర్రీ తినము, కర్రీ లేకుండా అన్నం తినము, అవునా కదా? ఇదే విధంగా బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు మన కోసం. మనం అదే చేస్తున్నామో లేదో ఒక్కసారి మన బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసేసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన 1వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదవండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఒట్టి తెల్ల భోజనం, వైట్ భోజనం తినటం మాత్రమే గాక ఆయన పక్షమున ఏం చేయుటయు, శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు. అవునా? చెప్పండి, ఇప్పుడు ఎంతమంది ఒట్టి అన్నం తింటున్నారో? ఎంతమంది అండి? 2 కలిపి అన్నం కర్రీ కలిపి తింటున్నారా, ఒట్టి అన్నమే తింటున్నారా? ఇప్పుడు చెప్పండి. ఒట్టి తెల్లన్నమే తింటున్నారు కదా. ఏమైనా శక్తి వస్తుందా మనకు? రాదు. ఖచ్చితంగా కర్రీ కలుపుకోవాల్సిందే. కలిపారా ఇప్పటివరకు? కలిపారండి ఇప్పటివరకు? కేవలం విశ్వాసం మాత్రమే ఉంచుతాం, అంతకు మించి ఏమీ చేయం. ఒకవేళ కర్రీ కూడా కలుపుకోండి అని గట్టిగా గద్దించాడు అనుకో పాస్టరు, సేవకుడు, నీ సంగతి చెప్తా ఉండు, నువ్వు మమ్మల్ని గద్దిస్తావా? అట్లుంటుంది మన బేస్. అంతేనే కదండి? గట్టిగా మాట్లాడితే ఎట్లుంటుంది మన పరిస్థితి? ఇంకోసారి చర్చికి రాము, అంతే. ఏముంది అట్లా? ఈజీ, చాలా ఈజీ కదా. నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించటం ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన పక్షమున శ్రమపడటం కూడా అర్థమవుతుందా? సౌండ్ చేయండి, సౌండ్ చేయకపోతే సెన్సార్ ఆగిపోద్ది. ఒకసారి మాట్లాడండి, అవునా కదా? మనం భోజనం తినేటటువంటి విషయం గురించి నేను ఎందుకు మాట్లాడానంటే, బాగా కనెక్ట్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది మనకు కదా. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, రెండోది ఇంకేం చేయాలట మనం? ఆయన
పక్షమున శ్రమపడాలి, ఆయన పక్షమున శ్రమపడాలి. ఒక్కొక్కరు ఇప్పటి వరకు దాదాపు నమ్ముకొని, యేసుక్రీస్తును విశ్వసించి నమ్ముకొని చానాళ్ళయింది కదా, అంతేనా కదా? శ్రమ పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చెప్పండి. శ్రమ పడుతున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు దేనికోసం? తిండి కోసం కాదు, మళ్ళీ తిండి కోసం అనుకునేరు. మళ్ళీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తును నమ్ముకొనని వ్యక్తులు లోకంలో ఉంటారు, చూసావా? వాళ్ళకు కూడా లోకంలో బాధలు ఉంటాయండి, ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అదే బాధలు, అలాంటి శోధనలే, అలాంటి కష్టాలే నమ్ముకున్న తర్వాత నీకు వచ్చినాయి అనుకో, నువ్వేమంటావు తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఎన్ని కష్టాలు వస్తున్నాయి చూసావా, వాక్యం చెప్పినట్టే బ్రదర్, కరెక్టే అనుకో. అయ్యా, నమ్ముకొని వ్యక్తికి కూడా వస్తున్నాయి ఆ కష్టాలు, నీకు రావాల్సిన కష్టాలు అవా, మనం అనుభవించాల్సిన కష్టాలు. బైబిల్లో ఎక్కువగా మనం చదువుతుంటాం ధన్యవచనం, అవునా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము ఉంటుంది. ఒకసారి మాట చదువు, ఏముంటుందో? దుఃఖపడువారు అని ఉంటుంది చూడు. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు అన్నప్పుడు ఎలా దుఃఖపడుతున్నాం మనం? లోకస్తులు పడుతున్నట్టుగా మన బిజినెస్ కోసం, మన వంటి కోసం, మన ఆశల కోసం, మన ఆశయాల కోసం పడుతున్నామా? లేకపోతే బైబిల్ పట్టినందుకు, క్రైస్తవుడు అయినందుకు మనం శ్రమ పడుతున్నామా? ఏ విషయంలో మనం దుఃఖపడుతున్నాం, ఏ విషయంలో మనం దుఃఖపడుతున్నాం? జాగ్రత్తగా ఆలోచించండి. అర్థమవుతుందా? దుఃఖపడితే దుఃఖపడుతున్నాం, కష్టపడుతున్నామని చెప్పుకోవటం మాత్రమే కాదు, ఆ కష్టం కడుపు కోసమా, క్రీస్తు కోసమా? అది తెలియాలి మనకు. కడుపు కోసం పడుతున్నావా, క్రీస్తు కోసం పడుతున్నావా? మనకు యాకోబు గారు కూడా రాస్తున్నారు మంచి మాట, ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి చూడండి ప్రియులారా. మంచి మాట చెప్పాడు చూడు దేవుడు. శోధన సహించువాడు ధన్యుడు, అక్కడ కూడా అదే మాట మత్తయి సువార్తలో. దుఃఖపడువారు ధన్యులు, ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు. ఎంతమంది ఉన్నారు ధన్యులు ఇక్కడ? కంటిన్యూషన్ చదువు, మంచి మాట చెప్తున్నాడు. అతడు శోధనకు నిలవాలి, శోధనకు నిలవాలి, నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదురు. వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదురు. క్రైస్తవులలో కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు, పేపర్ ప్రకటన కూడా ఇస్తూ ఉంటారు, పబ్లిసిటీ కూడా చేస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ఎట్లా దుఃఖపడతారు తెలుసా? అన్నం పానం మానేసి ఉపవాసం, ఏ వాసం? ఉపవాసం అని పబ్లిసిటీ చేసి దుఃఖపడుతున్నామయ్యా అని చెప్తుంటారు అందరికీ. ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నాం. ఎందు నిమిత్తము, ఏం కావాలని దుఃఖపడుతున్నావు, ఏం దక్కాలని దుఃఖపడుతున్నావు అని అంటే, మా కొడుకుకు జాబ్ రావాలిలే, వచ్చేంతవరకు తినవా? కొన్ని రోజులే దుఃఖపడతా, అది చూసైనా నా కుమారుడికి జాబ్ ఇస్తాడేమో దేవుడు అని. జాబ్ వెతుకుతున్నటువంటి వ్యక్తి కూడా ఏమనుకుంటుంటాడు? నాకు జాబ్ రావాలి, దానికోసం అని చెప్పేసి దుఃఖపడుతూ ఉన్నాను. ఉట్టుగానే ఇంట్లో కూర్చొని దుఃఖపడటం అనమాట. ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఉందా ఏమైనా ఉపయోగం? ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు తెలుసా దీన్ని? ధర్నా, నిరాహార దీక్ష. ఎవరు చేస్తారు దీక్ష? ఎవరు చేస్తారు?
ప్రభుత్వాన్ని దించాలి, ప్రభుత్వం నా దగ్గరికి రావాలని చెప్పేసి బజార్లో కూర్చొని ఏం చేస్తుంటాడు తెలుసా? అన్నం కూడా తినను, మంచి నీళ్ళు కూడా తాగను, నిరాహార దీక్ష చేస్తున్నానని చేపడతాడు. ఆయన నిరాహార దీక్ష చేసి ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నాడు. మరి నువ్వు కూడా అదే నిరాహార దీక్ష చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రభువును దింపాలనుకుంటున్నావు. అంతేనా కదా? దానికి పేరు ఉపవాసం. నిజానికి దేవుడు ఒరిజినల్గా మనం మాట్లాడితే పాత నిబంధనలలో చాలామంది భక్తులు ఉపవాసం చేశారు, కానీ ఉపవాసం చేయమని ఏ ఒక్కరికి దేవుడు ఆజ్ఞాపించింది లేదు. చాలామంది వాళ్ళు ఉపవాసం చేశారు, కానీ ఉపవాసం చేయమని ఆజ్ఞాపించింది లేదు. ఉపవాసం చేసి దేవాది దేవుణ్ణి ఆయనపై అరుచుకుంటుంటే, ఆయనపై మొత్తుకుంటుంటే దేవుడు వాళ్ళతో ఇచ్చిన సమాధానం, వాళ్ళతో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయనంటే, ఒక్కసారి యెషయా గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. పాత నిబంధన యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 5వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 5వ వచనం నుంచి చూడండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ప్రశ్నలు అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి మీరు. అన్నీ ఏంటో తెలుసా? ఇవి ప్రశ్నలు. దేవుడు అడుగుతున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అన్నం మానేయటం, పానం మానేయటం, ఇంట్లో కూర్చోవటం, బుడద బుడుచుకోవటం, ఇవన్నీ అసలు అది నాకు అనుకూలమా? నాకు అనుకూలమని నువ్వు అనుకుంటున్నావా? ఒకడు జమ్ము వలె తలంచుకొని, గోనె బట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అది ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని. ఎంత మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా ఇది నాకు ఇష్టమని? ఇది నాకు ఇష్టమని మీరు అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు కదా. కంటిన్యూ చదువు. మరి తనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. 1వ పాయింట్, కాడి మాను మేకు మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేర్పరుచుకొనిన ఉపవాసము గదా అన్నాడు. బాబా ఏంటండి ఉపవాసం? ఎవరైనా చేస్తున్నారా? చేయాల్సిన ఉపవాసం అండి. ఏం చేయాలంటే తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం, కాడి మాను మోకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగగొట్టటం. ఇదేం అర్థం కావట్లేదు అన్నట్టున్నాయి కదా మీకు ఒక్క మాటలో చెప్పనా? ఈ మాటలన్నీ అర్థం అవ్వాలంటే, పాపానికి బానిసై, దుర్మార్గులకు బానిసై, అబద్ధానికి బానిసై, బానిస బతుకులు బతుకుతున్న, అబద్ధంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరినీ స్వతంత్రులుగా చేసే పని, విడిపించేటటువంటి పని. బానిస బ్రతుకులు పాపం చేస్తూ పాపానికి బానిసైనటువంటి వారు కానివ్వండి, ఎవరో కొంతమంది మనుషులకు బానిసై బ్రతుకుతున్నటువంటి వారు కానివ్వండి, ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూ బాధింపబడుతూ ఉన్నటువంటి వారిని రిలీజ్ చేయటం, స్వతంత్రుల్ని చేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? స్వతంత్రులు చేయాలంటే అలాంటి వాళ్ళందరినీ స్వతంత్రులుగా చేసే పని మనం చేయాలి. అలా చేస్తేనే అది ఒరిజినల్ దేవునికి ఇష్టమైన ఉపవాసం. మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరినీ స్వతంత్రులుగా చేయాలి అంటే ఏం చేయాలో ఆ సీక్రెట్ ఏమైనా తెలుసా మీకు? కత్తి చేతిలో ఉండి పొట్టలో పొడిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అవునా కదా? వస్తుందా రాదా?
వాక్యం అనే రెండంచుల ఖడ్గం తీసుకొని ప్రతి మనిషిని పొడిస్తే ఏమొస్తుంది తెలుసా? స్వతంత్రం వస్తుంది. అర్థమవుతుందా? సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించటం వల్ల ఏమొస్తుంది? స్వతంత్రం వస్తుంది. సత్యం మనలను స్వతంత్రులుగా చేయును అనేటటువంటి మాట గలతీ పత్రిక 5:1 వచ్చినప్పుడు చదివిరా. గలతీలకు రాసినటువంటి పత్రిక. మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఒక్క మాట చదువుకొని ఇక్కడికి వద్దాం, ఒక్క మాట అక్కడ చదువుకొని వద్దాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు ఏం చేశాడు? ఇంతకుముందు మన బతుకు ఇక్కడే కదా, దుర్మార్గులు కట్టిన కట్లను, ఆ కట్ల లోపల బాధింపబడుతూ బానిస బ్రతుకులు బ్రతుకుతూ, పాపానికి బానిస బ్రతుకులు బ్రతుకుతూ మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనల్ని విడిపించింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒరిజినల్ ఉపవాసం ఎవరు చేశారా అంటే యేసుప్రభు చేశాడు. మళ్ళీ కొండ మీదకి వెళ్ళి ఆ అడవిలో అరణ్యంలోకి వెళ్ళిన ఆ ఉపవాసం అనుకోకండి. మళ్ళీ ఉపవాసం కోసం, ఈ లోకస్తులు మాట్లాడే ఉపవాసం కోసం కాదు అక్కడికి వెళ్ళింది. అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమైంది కానే కాదట. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుణ్ణి సంతోషపరిచినటువంటి దైవకుమారుడు, మరి ఆయన అలాంటి ఉపవాసం చేస్తారా? అక్కడ వెళ్ళే పర్పస్ వేరే ఉంది. అక్కడికి ఎందుకు వెళ్ళాడో ఆ పర్పస్ వేరే ఉంది. ఆ పర్పస్న ఆయన అక్కడికి వెళ్ళటం వల్ల 40 రోజులు అక్కడ తిండి దొరకదు కదా. అడవిలో దొరుకుతుందా? దొరకదు. మోసే గారు 40 రోజులు సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ పర్పస్ వేరే ఉంది. అక్కడ తిండి దొరుకుతుందా? దొరకదు. కానీ దేవుని మాట వలన వాళ్ళు బ్రతికారు. దేవుడు బ్రతికించాడు కనుక అది ఉపవాసం అనకండి. అది వాళ్ళు ఒక పర్పస్ మీద వెళ్ళారు. కేవలం ఉపవాసం చేయటానికి వెళ్ళారు అనటానికి లేదు. ఉపవాసం కోసం వాళ్ళు వెళ్ళలేదు. మనం అనుకునే ఉపవాసం వేరుంది, దేవుడు కోరుకునే ఉపవాసం వేరుంది. జాగ్రత్తగా వినాలి మీరు. అర్థమవుతుందా? దుఃఖపడువారు ధన్యులు అన్నప్పుడు ఈరోజు అనవసరంగా కావాలని ఇట్లాంటి దుఃఖాలు పడుతున్నారు అనమాట. దేవునికి ఇష్టమా ఇది? ఎంత చక్కటి మాట 6వ వచనంలో చెప్పాడు. కంటిన్యూషన్ ఇంకోటి చదవండి. మన యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 7-8 వచనాలు చదవండి. నీ ఆహారము ఆకలిగొనిన వారిని పెట్టుటయు. 1వ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఉపవాసంలో 2వ స్టెప్, సెకండ్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఇది సెకండ్ స్టెప్. ఉపవాసంలో సెకండ్ స్టెప్లో మొదటి పాయింట్, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. అసలు ఎంత జాగ్రత్తగా మాట్లాడారో తెలుసా? మనం ఎవడు వల్ల కూడా కాదు ఇది, తెలుసా? అవునా కదా? ఎవరో దిక్కుముక్కు లేని వారికి ఏమైనా సహాయం చేయమంటే చేస్తాం, కానీ మన రక్త సంబంధికి సహాయం చేస్తామా? మనం ఒకవేళ ఇబ్బందులు పాలైందనుకో ఏమన్నప్పుడు నవ్వుతాం, మనం సంఘాలు కొట్టుకుంటూ ఉంటాం. క్రైస్తవులై కూడానా? అవును. చాలామంది ప్రాక్టికల్గా మీరేం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను చూశాను. యేసుక్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులు అలా కోరుకోకపోయినా ఏది కోరుకుంటారో తెలుసా? క్రీస్తును నిందించినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్నేమైనా నీకు వ్యతిరేకంగా ఏమైనా వాళ్ళు చేశారనుకో, నువ్వేమనుకుంటావు తెలుసా? నువ్వు చస్తావు. లేదంటే నేను క్రైస్తవుణ్ణి, నాతో పెట్టుకుంటే నువ్వు బ్రతకవు, నా దేవుడు గొప్పోడు, నిన్ను చంపేస్తాడు అయినా అంటాడు. లేకపోతే నీకు శాపం వస్తుంది అని అయినా అంటాడు కదా. క్రైస్తవ్యం అంటే క్రీస్తును ఫాలో అవ్వటం. క్రీస్తు ఎలాగైతే శ్రమపడ్డాడో, ఎందు నిమిత్తం శ్రమపడ్డాడో ఆ శ్రమలో పాలి పంపులు పొందుకోవటమే, ఆ శ్రమలో పాలి భాగస్తురాలముగా మనం ఉండటమే క్రైస్తవ్యం. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ఎందుకు శ్రమపడ్డాడు చెప్పండి? సత్యాన్ని ప్రకటించినందుకు కష్టం, నిజాన్ని చెప్పినందుకు కష్టం, మళ్ళాంటి వాళ్ళందరినీ విడిపించినందుకు వచ్చింది కష్టం, అబద్ధాన్ని చంపుతున్నందుకు వచ్చింది కష్టం, అసత్యాన్ని తొలగించి సత్యాన్ని స్థాపించే ప్రయత్నంలో ఉన్నాడు గనుక వచ్చింది కష్టం.
ఆ కష్టంలో నువ్వు నేను మనమందరము పాలివారం అవ్వాలి అన్నది దైవాజ్ఞ. అలాంటి కష్టంలో మనం ఉంటే మనకేం రావాలి? అలాంటి కష్టం మనకు రావాలి, అలాంటి కష్టం మనం అనుభవించాలి. కానీ ఈరోజు అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళకుండా యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలు పంచుకోకుండా మన సొంత ప్రయత్నాలు, మన సొంత పనులలో వచ్చేటటువంటి కష్టాల్ని కష్టాలుగా చెప్పుకొని సాక్ష్యాలుగా చెప్పుకుంటూ, అవునా, కావాలని అన్నం పానం మానేయటం, మానేసి వాటిని ఉపవాసం దేవుని కోసం అని చెప్పుకోవటం, ఇది ఎంత వరకు కరెక్టు? దేవుడు దీన్ని అసలు ఎలా చేస్తాడా? అతని మనసు ఏ విధంగా ఉంది? మనం ధన్యులం అవ్వాలంటే, మనకు పరలోకం దక్కాలంటే మనం అనుభవించవలసినటువంటి శ్రమ, కష్టం, దుఃఖం ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఇది కంప్లీట్ చేయండి. 58వ అధ్యాయము యెషయా గ్రంథంలో 7-8 వచనాల్లో మొదటి పాయింట్ ఏంటి? ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు. మనం ఏం చేస్తాం? ఎవ్వడికి పెట్టం, మనం కూడా తినం. సేఫ్, అవునా కదా? లాభం ఎవరికి? మనకే కదా. నెక్స్ట్, నీకు రక్త సంబంధికి ముఖం తిప్పుకొనకుండుటయు. మన రక్త సంబంధాలకు సహాయం చేయాలి, వాళ్ళు సహాయం పుచ్చుకునే స్థితిలో ఉన్నప్పుడు. నెక్స్ట్, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. థర్డ్ పాయింట్, బట్టలు లేనివాడు నీకు కనబడిన ఎడల వానికి వస్త్రాలు ఇవ్వాలి. అదేందో అర్థం కాదు, కానీ ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కనుక మాట చెప్తా. ఒక్కొక్క స్త్రీలకు ఒక్కొక్కరికి ఎన్ని జతలు ఉంటాయి చెప్పండి? ఎన్ని జతలు ఉంటాయండి? బీరువా నిండా బట్టలే. ప్రతి సంవత్సరం ఒక 4-5 చీరలు కొంటూనే ఉంటారు. పాత అన్నీ ఉంటాయి, బీరువా నిండా ఉంటాయి. మినిమం చెప్తున్నాను, 20కి పైన ఉంటాయి కదా. మినిమం 20. అసలు 200? వాము, కష్టమే 200 అంటే. ఇంకే షాప్ పెట్టుకోవచ్చు మనం కదా. చూడండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వాలి. బా, ఏం చక్కగా చెప్పాడు దేవుడు. సరే, ఇప్పటివరకు తెలియదండి, చేయలేదు, సంతోషం. ఈరోజు తెలిసింది ఒరిజినల్ ఉపవాసం. రేపటి నుంచి మొదలెట్టాలి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి మీరు ఉపవాసం చేయటం. ఎలాంటి ఉపవాసం చేయటం? భోజనం మానేయటం, నీళ్లు మానేయటం కాదండి. దేవుడు ఏం చెప్తున్నాడు? వచనానుసారంగా కరెక్ట్గా చూస్తే ఏం చెప్తున్నాడు? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలి, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు, దిక్కుమాలినటువంటి బీదలకు నీవు సహాయం చేయాలి, ఇంట్లో చేర్చుకోవాలి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వాలి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును కదా. అక్కడెక్కడో పెట్టాము చుక్క కదా. రాత్రి మాట్లాడాము చుక్క గురించి. చుక్కలు ఆడబెట్టుకోకూడదు, మనం అవ్వాలి చుక్కలం కదా. చుక్కలంటే ఏంటి? నక్షత్రమే కదా. నక్షత్రాలుగా మనం మారాలి తప్ప నక్షత్ర బొమ్మలు ఆడబెట్టడం కాదు, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు నేను క్రైస్తవులమైన మనమందరము నక్షత్రాలుగా మారాలి. రాత్రి చెప్పాను కదా, అనేకులను ఎవరు దేవుని వైపుకు తిప్పుదురో వారు నక్షత్రము వలె ఉందురు అని చెప్పేసి దానియేలు గ్రంథంలో 12:3 మనం చదివాము రాత్రి, అవునా కదా. అంటే ఇక్కడేం చెప్తున్నాడు? అదే పనిని ఇంకొక కోణంలో చెప్తున్నాడు.
అదే పని చేయాలి. అది ఇంకొక రకంలో చెప్తున్నాడు అనమాట. ఉపవాసం అనే పేరు బాగా ఇష్టం కదా మీకు. ఉపవాసం 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 అంటుంటారు కదా. అసలు ఒరిజినల్ ఉపవాసం ఇది నాన్న, ఇప్పుడు చేయి అంటున్నాడు. ఇప్పుడు ఈ ఒరిజినల్ ఉపవాసం నువ్వు చేస్తున్నప్పుడు నీకు కలిగేటటువంటి దుఃఖం, నీకు కలిగేటటువంటి శ్రమ, వాటిని నువ్వు అనుభవించగలిగినట్లయితే అప్పుడు నువ్వెవరు? ధన్యుడవు. అందుకోసం ఏమన్నాడు యాకోబు పత్రికలో? ఆ మాట చదువు ఇప్పుడు ఎంత బాగుంటుందో. ఈ రకంలో నువ్వు శ్రమ పడినట్లయితే, ఈ రకంలో వచ్చేటటువంటి ఇలా నువ్వు పని చేస్తున్నప్పుడు శోధనలు వస్తాయి. అవునా కదా? శోధనలు వస్తాయి ఖచ్చితంగా. విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తాను, ఆ మాట చదివే ముందు ఒక మాట చెప్తాను. లోకం ఎలాంటిది అంటే, నువ్వు సహాయం చేస్తున్నావు అనుకో ఇతరులకు, నువ్వు సహాయం చేస్తే ఏమైనట్టు? నలుగురిలో పేరు సంపాదించుకోవటం, నలుగురు నీ గురించి మాట్లాడుకుంటుంటారు. నలుగురు అరే భయ్ ఎంత మంచి మనసు ఇతనిది, సహాయం చేస్తున్నాడు అని అంటే అనే ఆలోచన వస్తుంది కదా. అలాంటి మాట నీకు రాకూడదని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తుంటారు తెలుసా? ఇంకొకసారి నువ్వు సహాయం చేయనీయకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంది బ్రదర్ అంత ఎక్కువ అయితే మాకు ఇవ్వచ్చు కదా, ఎందుకు అలాంటి పనులన్నీ అంత ఎక్కువైనాయా నీకు? ఓ అలాంటి వాళ్ళు చాలామంది చూసాం. తర్వాత దిక్కుమాలిన అవుతారు అని చెప్పి తెలుసా? దిక్కు లేనోడు అవుతాడు. తర్వాత ఎవరు పోషిస్తారు మిమ్మల్ని? రక్త సంబంధికులు మాట్లాడుతుంటారు అనమాట. సహోదరులు సైతం ఏమంటారు తెలుసా? అరే నువ్వు ఈరోజు మంచిగా అందరికి పంచిస్తున్నావు, బాగుంది. తర్వాత దిక్కుమాలోళ్ళు అయినప్పుడు మేము అట్లా చూస్తుండాలా? మళ్ళీ నువ్వు మా మీద పడతావు. మేము పోషించమబ్బా నిన్ను, మేమైతే సహాయం చేయము మిమ్మల్ని మీకు అని చెప్పి బెదిరిస్తుంటారు అనమాట. సహాయం మాత్రం చేయి. మనుషులందరూ ఎలా ఉంటారని అంటే, రీసెంట్గా ఒక హీరో సోనూ సూద్ తెలుసు కదా, ఆయన కంటే ధనవంతులు, ఆయన కంటే కోటీశ్వరులు ఎవరు లేరు సినీ ఇండస్ట్రీలో? లేరు, ఉన్నారు కదా. ఈయన చేయగలిగాడు సహాయం అంటే వాళ్ళు చేయలేరా? చేయగలరు కదా. అంత డబ్బు ఉందా లేదా? ఉంది. కానీ లోకపు బ్రతుకు ఎంత భయంకరమైందనంటే, ఎవరైనా మంచి పని చేస్తే అడ్డుకోవటం, మనం అడ్డుకుంటున్నప్పుడు ఎంత మాత్రం అసలు ఆగకుండా దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి నిలబడ్డాడు అనుకో, ఒక హై రేంజ్లో నిలబడ్డాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తప్పట్లు కొట్టడం. ఏం చేస్తుంటారు? తప్పట్లు కొట్టడం. ఇదేనా డ్యూటీగా? అంతే. అందకుండా చాలా దూరం వెళ్ళిపోయాడు, సహాయం చేస్తూ 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 మేలు చేస్తూ అందరి హృదయాల్లో, అందరి నోట్లో సోనూ సూద్ అని మాట్లాడుతునేసరికి అందరు ఏమంటున్నారు తెలుసా? తప్పట్లు కొడుతున్నారు. సూపర్ బ్రదర్, మీరు ఎంతో సహాయం చేస్తున్నారు, మిమ్మల్ని అసలు ప్రజలందరూ దేవుడు అంటున్నారు తెలుసా, ప్రజలందరూ మిమ్మల్ని ఎంతో పొగుడుతున్నారు తెలుసా, నీకేమైంది అని అంటే బాగుండేది అనిపించింది నాకు. నువ్వు కూడా చేయొచ్చుగా, నీ దగ్గర కూడా ఉందిగా, నీకేమైందిరా అని చెప్పేసి ఆయన రిటర్న్ అడిగితే భలే ఉండేది. ప్రతిోడు పోయి మైక్ నోట్లో పెట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఇంటర్వ్యూ తీసుకోవటమే, అడగటమే, ఎట్లా చేశారు, ఏ విధంగా చేశారు అంటే, డబ్బులు ఉంటే చేస్తూనే ఉంటా, నీ దగ్గర లేవు, నువ్వు కానీ రాదు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెప్పు? అవునా కదా? నాకు మనసు ఉంది, నీకు లేదు, మనసున్న మనిషివి కాదా నువ్వు? నా దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర లేదు, ఉంటే నువ్వు చేయరాదు. ఈ విధంగా చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? లోకం అద్భుతం. నిజానికి సోనూ సూద్ క్రైస్తవుడో కాదో నాకైతే తెలియదు కదండి. ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి పనిది, మనకున్న దాంట్లో నుంచి మనం చేయాల్సినటువంటి పని ఇదే. క్రైస్తవ్యాన్ని లేదంటే క్రీస్తును, దేవుణ్ణి మహిమపరిచే పని, వారిని ఘనపరిచేటటువంటి పని, అదే కదా చేయమంటుంది మనల్ని. అదే కదా మనల్ని ఏమంటుంది? ఇది చేత కాదు మనకు. ఎవరైనా గొప్పగా చేస్తామంటే చప్పట్లు మాత్రం కొడతాం కదా, చప్పట్లు మాత్రం కొడతాం. అది మనకు ఈజీ వర్క్ అనమాట. కాబట్టి ఏమంటున్నాడు ఒక్కసారి చూడు ఆ మాట యాకోబు పత్రికలో. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదురు. అర్థమవుతుందా? జీవం, నిత్య జీవం రావాలనే కదా మన ప్రయాసం, మన ప్రయత్నం అంతా. మరి నిత్య జీవం రావాలంటే ఖచ్చితంగా నీ చేతిలో ఏముండాలి, నీ దగ్గర ఏముండాలని చూస్తున్నాడు దేవుడు? శోధన, శ్రమలకు నిలవాలి, శోధనకు నిలబడిన వాడై ఉండాలి. అది లేకుంటే నిత్య జీవనమనే మాటను నువ్వు మాట్లాడుకోక ఉండటం బెటర్.
నిత్య జీవం అనే ఆలోచనను మర్చిపోవటం ఉత్తమం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు సైతం శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు, శ్రమల గుండా సింహాసనాసీనుడయ్యాడు. అంత విలువైనవి శ్రమలు. అందుకే చెప్పాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు నాయనా, ఆయన శ్రమలలో మనం పాలు పొందుకోవటం కూడా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. విశ్వసించటం మాత్రమే కాదు, శ్రమ పడటం కూడా మనకు అనుగ్రహింపబడి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు, దేవుని కోసం కష్టపడాలి, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వచ్చిన ప్రతిసారి సండే, మండే, ట్యూస్డే మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు గట్టిగా వచ్చాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది తెలుసా? చెప్పండి, ఏమనిపిస్తుంది? మీ కుటుంబీకులందరూ ఇక్కడ ఉంటేనే మీరు రావాలి, లేకపోతే రాకూడదు అన్నాడు అనుకో, ఎట్టుంటుంది? ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, ఈజీగా అర్థమయ్యే విషయమే కదా. ఏమొస్తుంది మీకు? ఇప్పుడు శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, రాదు? అయ్యా మీరేమో తీసుకురావాలి అంటారు, అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళేమో మమ్మల్ని కొడుతున్నారు, అసలు ఎంత మాత్రం మా మాట వినట్లేరు, ఏందయ్యా ఇట్లా మేము ఇరుకులు పడాలి, అవుతల అసలు ఇక్కడ మీరు కొడుతున్నారు, అక్కడ వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. అదే కదా, అదే శోధనకు నిలవటం అంటే. వీలైతే భోజనం మానేయి. నేను తినను. ఎందుకు తినవు? నువ్వు చర్చికి వస్తేనే తింటా. ఏమంటావు? అంటే నేను చర్చికి రాకపోతే తినవా? తినవద్దు, నేను తినేసి వెళ్ళిపోతా అంటాడు. సాయంత్రానికి రాగానే మళ్ళా చక్కగా నీ పని నువ్వు చేస్తూ ఉండాలి. ఇంటికి వచ్చి కుండ చూస్తాడుగా, ఇదేంటి భోజనం చేయలేదా? చెప్తినిగా ఉదయం భోజనం చేయనని. నువ్వు చర్చికి వస్తే తప్ప నేను చేయను. పిచ్చిది, చచ్చిపోయేటట్టుంది. నేను వస్తా కనపా. ఏది నువ్వు ఇట్లా పట్టుబట్టినావు? నేను వస్తాపా. నీ వెనకాల కూర్చోడు, నీ ముందు కూర్చోడు. నేను ఒకటే చెప్పా, ఎగ్జాంపుల్. ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి పట్టుకురావాలంటే, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేశారు? మనలందరినీ ఇదిగో ఈ చర్చిలో కూర్చోబెట్టడం కోసం, మనలందరినీ పరలోకం కూర్చోబెట్టడం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? ఎంతోమంది కొడుతున్నారు, కొట్టు. ఎంతోమంది తిడుతున్నారు, తిట్టు. ఎంత కొట్టా ఊకోవా? మిమ్మల్ని తీసుకెళ్ళేందాక నేను ఎందుకుంటా? నువ్వు ఎంతనన్నా కొట్టు, నేను ఊకోను అసలు. అంతే, నేను సైలెంటే, నేనేం మాట్లాడను. మీరు రావాల్సిందే, మీరు మారాల్సిందే, మీ మనసు మారాల్సిందే, మీరు కన్న తండ్రి ఎందుకు రావాల్సిందే. నీ తండ్రి, నా తండ్రి నన్ను పంపించాడు, నీకోసం బాధపడుతున్నాడు తెలుసా? నీకోసమే ఎదురు చూస్తున్నాడు తెలుసా? నిన్ను తీసుకురమ్మని చెప్పేసి నన్ను పంపించాడు తెలుసా? మీరు రాకపోతే నేనెట్టయ్యా పోయేది? మీరు రావాల్సిందే అని పట్టుబట్టాడు. వీళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. మీరు ఎంతన్నా కొట్టండి, మీరు రావాలంతే అన్నాడు. కొట్టి లాస్ట్కి ప్రాణం తీసేయటానికి సిద్ధపడిపోయి సిలువలో వేలాడదీసేస్తే, ఆ సిలువలో ఏలాడబడి ఇక ప్రాణం వదిలేసే సమయంలో తండ్రితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఎలా ఉంటుంది? ఆ ప్రార్థన సింపుల్గా మాట్లాడతామండి, మనం సింపుల్గా మాట్లాడతాం. కానీ రక్తం కారుతున్న దేహముతో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది? మామూలుగా దుఃఖం వస్తేనే, మనకి ఏ ఇబ్బంది లేకుండా దుఃఖం వస్తేనే మోకరించేసి ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ఎక్కిళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాం మనం. మరి ఆయన పొజిషన్ ఎక్కడుంది చూడు ఒక్కసారి. నీకు వచ్చినట్టుగా మామూలు బాధలు కావు, ఒంట్లో ఉన్న రక్తం మొత్తం కారిపోతూ ఉంది. ఉదయం 9 గంటలకు శిలువ పైన ఏలాడదీస్తే సాయంత్రం 3 గంటలకు ప్రాణం పోతుంది. ప్రాణం పోయే ముందు మాట్లాడిన మాట లాస్ట్కి తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తూ, ఇదిగో వీళ్ళకేమి తెలియదా? నువ్వు ఇన్ని మాటలు చెబుతుంటే ఆ మాటలన్నీ విన్న వాళ్ళకి ఏం తెలియదా? అవును ప్రభువా, ఏమీ తెలియదు ప్రభువా.
శూలాలతో పొడుస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు. చాలా పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు, మళ్ళీ మంచిగా బలిసిన వాళ్ళు, వాళ్ళకేం తెలియదంటావా నువ్వు అంటే, నిజం ప్రభు ఏమీ తెలియదు ప్రభు అన్నాడు. మనం అసలు అనుకుంటావా మనం ఎప్పుడైనా? వాళ్ళకి తెలియక నీకేదో అన్నాడులే నువ్వు ఊకో అని చెప్పేసి పాస్టర్ అన్నా కూడా, మీరు ఊకోండే గారు, వాళ్ళకేం తెలియదా, వాళ్ళు అన్నం తినట్లేదా? మనం కూడా కొడుతుంటాం. వాళ్ళు అన్నం తినట్లేదా, వాళ్ళకేం తెలియదా? చిన్నపిల్లోడా, పాలు తాగుతున్నాడా, ఎంత పెద్దగా అయినాడు చూడు, ఆయనకేం తెలియదా అంటాడు. లేదు తల్లి, ఆయనకేం తెలియదు, తెలియక అన్నాడులే ఊకో అని అంటే ఊకుంటాం మనం. కానీ యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతారో తెలుసా? సైనికులు అంటే ఎట్టుంటారు తెలుసా? మంచిగా మేపిన దునపోతుల్లా ఉంటారు, గట్టిగా, తెలుసా? వాళ్ళు అందరు వచ్చేసి హింసించి సిలువకి ఎలాడదీసి కింద సినిమా చూసినట్టు చూస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువా, దేవా, నా తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక నన్ను వారు కొట్టారని, నన్ను ఇదిగో ఈ విధంగా ప్రాణం తీస్తున్నారని ఈ దోషాన్ని వాళ్ళపైన మోపకు తండ్రి, క్షమించు, క్షమించు, వాళ్ళని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విన్న వాళ్ళ హృదయాలు మనం పేపర్ జించినట్టు జినిగినాయండి. అప్పుడు జినిగినాయి, పేపర్ జించినట్టు జినిగినాయి వాళ్ళ హృదయాలు. నిజంగా ఇతను దేవుని కుమారుడు అన్నారు. ఇన్ని రోజులు చెబుతున్న వాళ్ళకి అర్థం కాలే, చివరి గడియలో ఒక్క మాటతో వాళ్ళకి అర్థమైంది, నిజంగా ఇతను దేవుని కుమారుడే, నిజంగా ఇతను దేవుని కుమారుడే అని విశ్వసించారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించటానికి, మనల్ని ఈ విధంగా కూర్చోబెట్టడానికి ఎంత శ్రమనైనా ఈజీగా తీసుకోగలిగాడు. అందులో నువ్వు పాలు పొందుకోవాలి అని సెలవునిచ్చాడు, పిలుపునిచ్చాడు. అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, అందులో నువ్వు నిలబడాలి. నీ వంతుగా నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు అందులో పాలు పొందుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను. కానీ గట్టిగా ఒక సేవకుడు మాట్లాడితే అస్సలు ఊరుకోమనం కదా. మీకు పౌలు గారి గురించి బాగా తెలుసు అనుకుంటా కదా. పౌలు గారి వ్యక్తిత్వం స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్, అంతే, దుమ్ము లేచిపోద్ది అని మాట్లాడితే. ఆయన ప్రసంగిస్తే ఎట్టుంటుంది తెలుసా? అరమరికలు ఉండవిగా ఆయన మాట్లాడితే. కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు ముందుకు సాగట్లేరు, ఆత్మీయంగా వృద్ధి చెందట్లేరు అని తెలిసినప్పుడు ఆవేదనతో రాసిన పత్రికల్లో ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? మొదటి పత్రికలో ఒకసారి చూడండి ఎంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగించాడో ఆయన. వాళ్ళు ఎదగట్లేరని చెప్పేసి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఎలాంటి మాటలతో మాట్లాడుతున్నాడో చూడండి. చెప్పాల్సిందంతా చెబుతూ 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 ఆయన ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడో 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. అర్థమవుతుందా? బాధ అండి. కన్న తండ్రి మన కొరకై చేసిన త్యాగం అర్థమైన వ్యక్తి. అర్థమవుతుందా? మనం ఇంకోసారి రాము కదా చర్చికి ఇట్లాంటి మాటలు ఉపయోగిస్తే. ఏమంటున్నాడు? ఎంతకని చెప్పాలిరా, ఎంతకని చెప్పాలి, ఎంత చెప్పినా కూడా కదలిక లేదు మీ ఆత్మీయ జీవితంలో. ఇంకెన్నాళ్ళు ఇట్లనే ఉంటారు, ఇట్లనే ఉంటే మీరు పోతారు నరకానికి అని చెప్పేసి బాధపడుతూ గొడవ చేస్తున్నారా, ఇబ్బంది పడుతున్నారా, వ్యభిచారం చేస్తున్నారా, భయంకరమైనటువంటి కార్యాలు చేస్తున్నారా? ఎంత చెప్పినా కూడా క్రైస్తవ్యంలో ఆత్మానుసారులుగా బ్రతకాలి అని అంటుంటే అసలు ఏమాత్రం సోయలేదు. ఎందుకు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా చెప్పి 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 లాస్ట్కి ఏమంటాడు తెలుసా? మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను అంటుంటాడు. చూడు ఏమంటాడు? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను, ఏమి అవునా కదా అంటున్నాడు. ఇంత మాత్రమే కాదు, చెబుతూ చెబుతూ పౌలు గారు ఏమంటాడో తెలుసా? నేను రాననుకుంటున్నారు అక్కడికి,
పత్రికలు మాత్రమే పంపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను రాననుకుంటున్నారా మీరు అక్కడ? వస్తే ఎలా వస్తానో తెలుసా? చూడు ఒకసారి 4వ అధ్యాయం చివరి వచనం చూడు. మీరు ఏది కోరుచున్నారు? కట్టె పట్టుకొని రావాలనుకుంటున్నారా మీరు? కట్టె పట్టుకొని రానా అంటున్నారండి. ఒక మాటలో చెప్పాలంటేనండి, ఆ విశ్వాసులు నిజంగా గ్రేట్ అండి. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే తప్పు చేసినందుకు ఏ రేంజ్లో గద్దిస్తున్నా దానికి లోబడి బ్రతికారు. సరి చేసుకున్నారో లేదో మన కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు గారు మాట్లాడినటువంటి మాటలకు సరిచేసుకొని హృదయంలో నొచ్చుకొని బాధపడి మనం ఖచ్చితంగా దేవుని కోసం నిలబడాలి అని చెప్పేసి వాళ్ళు పశ్చాత్తాపపడి మారు మనసు పొందారో లేదో మరలా ఇంకొక పత్రిక రాస్తూ చెప్తుంటాడు. ఒక్కసారి ఇంకొక పత్రికలో రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చూడండి మాట్లాడుతున్నాడు. 8వ వచనం నుంచి చూడండి. అందరు తీసారా? పేజీ నెంబర్ కూడా చెప్తాము. 162 కొత్త నిబంధన. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున బాధపడను. ఏమన్నాడు? నేను బాధపడను. నేను పత్రిక రాసినందుకు అది చదువుకున్న తర్వాత అలాంటి మాటలన్నీ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా బాధపడే ఉంటారు, దుఃఖపడే ఉంటారు. కానీ మీరు దుఃఖపడ్డారన్న సంగతిని తెలుసుకున్న తర్వాత నేను విచారపడను, నేను బాధపడను అని అంటున్నాడండి. ఎందుకో తెలుసా? నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖ పెట్టేనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరి అని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట, అవునా కదా? నిజంగా ఒక సేవకునికి ఆనందం ఎప్పుడు, సంతోషం ఎప్పుడో తెలుసా? మీరు మీ పొజిషన్లో నుంచి మారు మనసు పొంది దేవుని కోసం నిలబడటం కోసం, ఆయన మాట్లాడిన మాటలకు బాధపడితే కాదు, దుఃఖపడితే కాదు, దుఃఖం వచ్చినా కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఇక్కడ మానేయాలి, వెళ్ళిపోవాలి, రాకూడదు అని అనుకుని దుష్టుడు అనుకుంటాడు, పారిపోతాడు దుష్టుడు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? మారాలనుకుంటాడు, ఆ మాటలకు స్పందించాలనుకుంటాడు, స్పందించి నిలబడతాడు, మారు మనసు పొంది ఇక నుంచైనా సరే దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి, మేము నా కుటుంబము మేమందరము దేవుని పాద సన్నిధిలో నిలబడాలి, మేమందరము దేవుని కోసం ప్రయాసపడాలి, మా అందరికీ నిత్య జీవం కావాలి, దానికోసమే కదా, మాకే కదా లాభము, మాకే కదా ప్రయోజనము. అక్కడ సేవకుడు మాట్లాడుతున్నాడు కఠినమైనటువంటి మాటలు. అంటే ఆయనకేదో సరదా కాదు, ఆయనకు సంతోషం కాదు, ఆయనకు లాభం కాదు, అది మాకే లాభం, మాకు లాభం చేకూరాలని, మేము పరలోకం వెళ్ళాలని మా నిమిత్తమై ఆయన కష్టపడుతున్నాడన్న సంగతి, మా నిమిత్తమై ఆయన గొంతు చించుకుంటున్నాడన్న సంగతిని అర్థం చేసుకుంటే ఎంత ఉత్తమం, ఎంత ధన్యకరం అండి, ఎంత ఆనందం సేవకునికి. అంతకు మించి వేరొక ఆనందం ఏమైనా ఉంటుంది ఆయనకు? అవునా కదా? ఒరిజినల్ సేవకుడు డబ్బు చూసి ఆనందపడతాడు అనుకుంటున్నారా? నువ్వు ఇచ్చే కోట్లు, లక్షలు, వేలు అస్సలు తీసుకొని కూడా తీసుకోడు నిజమైన సేవకుడు. దాంతో ఆయనకు పని లేదు, ఆయన డబ్బులు అడగడు, డబ్బులు తీసుకోడు. అసలు పొట్ట బట్ట రెండు ఉంటే చాలనుకుంటాడు, ముందుకెళ్తుంటాడు, పని చేస్తూ ఉంటాడు. అది ఒరిజినల్ సేవకుడు చేసేటటువంటి పని. కానీ ఈరోజు లోకం బైబిల్లో ఉన్న క్రైస్తవ్యానికి, ప్రపంచంలో కనిపించే క్రైస్తవ్యానికి, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం ఎంతో ఉత్తమమైనది, అద్భుతమైనది. కానీ లోకంలో ఇప్పుడు కనపడుతున్నటువంటి క్రైస్తవ్యం కేవలం డబ్బు కోసం పనిచేస్తున్నట్టు ఉంటుంది. ఏం చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ డబ్బుని ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, ఉపవాస కూడిక పెట్టినా, ఇంకో కూడిక పెట్టినా, మీటింగ్ పెట్టినా, ఏం పెట్టినా ఆశిస్తూ ఉంటారు.
మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ్యాన్ని కనబరచాలి అంటే ఈ లోకంలో ఉన్న క్రైస్తవ్యాన్ని మనం అస్సలు చూడొద్దు, అసలు ఆలోచించొద్దు. బైబిల్లో ఏముంది, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేటటువంటి కోణం మాత్రమే మనం ఆలోచించాలి ప్రియులారా. అందుకోసమే ఆనాడున్నటువంటి వాళ్ళు మారిపోయి ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పౌలు గారికి ఇచ్చారు. చూడండి, కంటిన్యూషన్ చదువు. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు కానీ, 9వ వచనం, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై, మా వల్ల మీరు నష్టము పొందకుండా ఉండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఎలాగో తెలుసా, మన మేలు కోరి, మన కోసం, మన మంచి కోరి గద్దిస్తున్నటువంటి వ్యక్తిని చూసి మనకు బాధ కలుగుతుందండి. బాధ కలుగుతుందా మనకు? నా కోసమే కదా ఇలా మాట్లాడింది అని ఆలోచన కలిగి ఆనందపడతాడు, సంతోషపడతాడు. తెలుసా, ఆనందంగా ఉంటుంది. గద్దింపు వాక్యం వింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. తెలుసా, అయ్యో ఇన్నాళ్ళు మాకు తెలియదు, ఈరోజు తెలుసుకున్నాము, ఈరోజు మాకు తెలిసింది, ఇగో ఈ రోజు నుంచి మా మనసు మార్చుకో, మేము సరైన దారిలో నడుస్తాం, మాకు తెలియదు ఇన్నాళ్ళు తెలుసుకున్నాం, ఈరోజు మేము వెళ్తామని చెప్పేసి వాళ్ళు ఆనందపడతారు. దుఃఖము సహించువారు ధన్యులు. ఎలాంటి దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం పడాల్సింది, మనం భరించాల్సింది, సహించాల్సింది ప్రియులారా. అందుకోసమే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు కానీ ఏం చేస్తుందట? లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెనో. చూడండి ఒకసారి, మీకు ఒకవేళ నిజంగా మారు మనసు పొంది ఉండినట్లయితే, ఈ దుఃఖమును బట్టి మీరు మారు మనసు పొందితే ఇవన్నీ మీరు రుచి చూడగలుగుతారు. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరే. కొరింథీయులారా, రుజువుపరుచుకున్నారు మీరు. నేను ఇంతకుముందు గద్దించి కఠినముగా మాట్లాడిన మాటలకు ప్రతిఫలం అద్భుతంగా వచ్చింది, రిజల్ట్ అద్భుతంగా వచ్చింది, మారు మనసు పొందారు మీరు. అందుకోసమే క్రైస్తవులైనటువంటి వారు దుఃఖపడాలి. కానీ ఎలా దుఃఖపడాలి, ఎందు నిమిత్తమై దుఃఖపడాలో తెలుసా? మరలా లోకస్తులు పడుతున్నటువంటి దుఃఖపడకూడదు మనం. మరలా లోకస్తులు దేనికోసం ఆరాటం పడుతున్నారో, దేనికోసం పోరాటం చేస్తున్నారో, దేని విషయమై ఆలోచిస్తున్నారో అలాంటి వాటి కోసం కాదు మనం ఆరాటపడవలసినది, మనం పోరాటం చేయవలసినది. ఒక క్రైస్తవులముగా మనకు రావాల్సిన దుఃఖం, క్రైస్తవుడైనందుకు మీరు దుఃఖపడిన ఎడలా, ఆ పేరును బట్టి. ఒకసారి పేతురు పత్రికలో ఉంటుంది ఆ మాట, చూడండి, మంచిగా ఉంటుంది. ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక మీరు ఇప్పటి వరకు దేవుని చిత్తానుసారముగా నడుస్తున్నారో లేదో, వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నారో లేదో తెలియదు, కానీ నిజంగా మీరు గనక వాక్యానుసారమైనటువంటి భక్తిని కొనసాగించాలి అని మీరు అనుకుంటే గనక ఖచ్చితంగా ఏమొస్తుందో తెలుసా? హింస వస్తుంది. ఆ ఒక్క మాట చదువుకొని, హింస వస్తుంది అని మాట వచనం ఉంది. ఆ వచనం చదువుకొని ఇక్కడికి వద్దాం పేతురు దగ్గరికి. రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక. తిమోతి బోధకుడు. ఆ బోధకునితో అపోస్తలుడు చెప్పినటువంటి మాట ఒక్కటి చదువుకొని ఇక్కడికి వద్దాం. 3:12 ఒక్కటి చదవండి. 3:12 రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక 3:12. జాగ్రత్తగా వినండి.
క్రీస్తు యేసు నందు సద్భక్తి అంటే సత్య సంబంధమైన భక్తి. సత్యము అని అంటే వాక్యము. నీ వాక్యమే సత్యము అంటే వాక్యానుసారమైనటువంటి భక్తి నువ్వు చేయాలి. అలాంటి భక్తిని నువ్వు పాటించాలి అని అనుకొని ఆ భక్తితో సద్భక్తితో బ్రతకాలి అని ఎవరైతే ఉద్దేశిస్తారో, ఉద్దేశించిన అందరికా కొందరికా, అలాంటి వారందరూ ఏం పొందుతారట? ఏం పొందుతారండి? అదే ఆశీర్వాదం. హింస పొందుదురు అన్నప్పుడు ఆ హింసలు ఒకవేళ మీరు పొందుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ సత్య సంబంధమైన భక్తిలో హింసలు పొందుతున్న వారైతే ఒక్కసారి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి చూడాలండి. ముగించుకుందాం. 12 నుంచి చూడాలి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న ఆ రేంజ్లో చూస్తున్నాం మనం చేస్తున్నా. మన భక్తి అంత దూరం ఉందా? లేదు కదండి. ఆ రేంజ్లో మన భక్తి లేదు కదా. ఆ రేంజ్లో భక్తి చేస్తున్నటువంటి వాళ్ళకి ధైర్యం ఇస్తుంది వచనం. చూడు ఏమని, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి అంటున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నారు అనంతగా ఏం చేయాలి? సంతోషించాలి. అంతగా సంతోషించాలి. ఈ మాటలు మనకు అర్థం కావు. క్రీస్తు నిమిత్తమై వాక్యానుసారమైన భక్తి ఒకవేళ మీరు చేయకపోతే ఈ మాటల యొక్క బేస్ అస్సలు అర్థంగా చెప్తున్నాను, ఉట్టుట్టినే ఉంటాయి. కానీ అలాంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి అమృతం దాగినట్టు ఉంటుంది. మాటలు ఎంత ఆదరణ లభిస్తుందంటే ఈ మాటల వల్ల ఎంతో ఆదరణ లభిస్తుంది. అద్భుతంగా ఉంటుంది పిల్లలు. అలాంటి శ్రమలేవి మనం పడట్లేవనుకో, ఇవేమో కొత్త మాటలు వినపడుతున్నాయి. ఈ మాటలేంటి? మహాశ్రమ, హింస, మహా ఆనందమట. మళ్ళీ అందులో ఏమోలే మొత్తానికి మాట్లాడుతున్నారు, సంతోషం. కొద్దిసేపు అయితే భోజనం తిని ఇంటికి వెళ్ళిపోతాం కానీ అన్నట్టుంది మన పరిస్థితి కదా. చదువు కంటిన్యూషన్ ఏమంటాడు? అదిగో క్రీస్తు నామము నిమిత్తము ఎవరైనా మీరు నిందల పాలయ్యారా? మీలో ఒకరైనా ఉన్నారా? క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఒక మాయ జరుగుతుంది లోకంలో. వాక్యానుసారమైనటువంటి శ్రమలు తన జీవితంలో ఉండవు. కానీ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ నా మీద ఉంది, పరిశుద్ధాత్మ నా మీద ఉంది అనే కేకలేస్తుంటాడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు సహిస్తున్నావా? క్రీస్తు ఎందు నిమిత్తం శ్రమ పడ్డాడో ఆ శ్రమలు నీ జీవితంలో ఉన్నాయా? ఉంటేనే ఆ శ్రమలు ఉంటేనే అప్పుడు మీకు అర్థం కావాలి, ఓహో ఇది ఇరుకైన మార్గం కాదు, రైట్, ఇంతే ఇరుకుగా ఉంటుంది. ఊపిరి పోతున్నట్టుగానే ఉంటుంది కానీ పోదు. ఇరుకు మార్గం కదా, టైట్గా ఉంటుంది. ఇరుకు మార్గం హింసలతో కూడిందై ఉంటుంది. అలాంటి సందర్భంలోనే పరిశుద్ధాత్మ మనకు ఆదరణనిస్తుంటాడు, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంటాడు. మన మీద ఎవరు నిలుస్తారట? అప్పుడు పరిశుద్ధాత్మ నిలుస్తుంది మన మీద. కనుక మీరు ధన్యులు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. కానీ వేరే విధంగా బాధపడకూడదు. వాక్యానుసారంగానే బాధపడితే ఆ బాధ ధన్యకరమైనది. ఆ బాధను మీరు భరిస్తే అప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. కానీ 10వ వచనం చూడు, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప
తగదు, బాధ అనుభవింపతగదు. చాలామంది సీక్రెట్గా బయట ఎవరికి తెలియనియరు, సీక్రెట్గా వీళ్ళు చేసే పనులు ఇట్లాంటివి ఉంటాయి, హింస వస్తుంటుంది. దాన్ని ఏం చెప్తుంటారు తెలుసా? పౌలే ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లో వెళ్ళాడు బ్రదర్. నేను చెరసాల్లో వెళ్తే పెద్ద తప్పే ఉంది? పౌలు వెళ్ళినట్టుగా నేను వెళ్ళానంటుంటాడు, విభిచారం చేసి జైలుకి వెళ్ళి. ఏది సేవకులు సైతం కొత్తగా ఏమీ లేదు, మీరు ఆల్రెడీ వింటున్నారు కదా, టీవీలలోనూ అక్కడిక్కడ వినబడుతుంటుంది కదా. పెళ్లి చేసుకోకుండా సేవకుడుగా నిలబడినటువంటి ఒక వ్యక్తి ఏం చేసిండో తెలుసా? ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాడు, ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకుంది వేరే వ్యక్తితో, వేరే సహోదరితో. ఇంకొక వ్యక్తినేమో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేసేసేసరికి ఆవిడ లేసింది. శారీరకంగా నన్ను వాడుకొని నువ్వు ఈ విధంగా చేస్తావని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వగానే మొత్తం తీసుకెళ్ళేసి జైల్లో పడేశారు. జైల్లో పడిన తర్వాత, జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బుద్ధిమంతుడు ఏం మాట్లాడుతుంది తెలుసా? బ్రదర్, పౌలు గారే జైలుకి వెళ్ళారు. వ్యభిచారం చేశా జాగ్రత్తతోనా? పౌలు గారితో పోల్చేంత గొప్పవాడివా నువ్వు? పౌలు గారికి కనీసం యేసుక్రీస్తు కానీ పౌలు గారికి కానీ నిందలు వచ్చాయని, ఇట్లాంటి నిందలు వచ్చినాయా? నిందలు వచ్చినాయి కదా, ఇట్లాంటివి వచ్చినాయా? చూసుకోరు. మనం వెర్రి గొర్రెలేం కదా, ఈయన ఈజీగా నమ్ముతాం. అమ్మో నిజమే, పౌలు గారు జైలుకి వెళ్ళాడు, శీలా పౌలు జైలుకి వెళ్ళారు, పేతురు గారు జైలుకి వెళ్ళారు, మా ఓడు జైలుకి వెళ్తే ఆయనంతటి సమానుడు. అబ్బా, మా ఊర్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, భార్య పిల్లలు ఉండగానే భార్య పిల్లల్ని పక్కన పెట్టేసి చర్చికి వచ్చి ఒక అమ్మాయితో పరార్. ఆ దరిద్రుడు ఏమంటాడు తెలుసా? పరుదిస్తాడు క్రైస్తవ్యాన్ని ధిక్కరిస్తుంది. ఎందుకురా నువ్వు అట్లా అని చెప్పేసి జైల్లో పట్టుకెళ్తే దేవుడు చెప్పాడండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటాడు. ఏమనాలి చెప్పు? ఎందుకురా మా పరువు తీస్తావు? యేసుక్రీస్తుని పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం గౌరవంగా, మా పరువు ఎందుకు తీస్తావు నువ్వు అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు చూసి. ఏమంటామంటే యేసుక్రీస్తు ప్రభువులు చెప్పారు ఒక మాట, శత్రువుని సైతం ప్రేమించాలి అని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలని. ఇప్పుడు శత్రువే ఆయన, కానీ ఏం చేయాలి? ప్రేమించాలి. అవకాశం లేదు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి శ్రమలు పడుతూ దొంగగా, వ్యభిచారిగా, నరహంతకుడిగా ఇబ్బందులు పడుతూ ఏమంటుంటాడు? మళ్ళీ బిల్డప్ వేస్తుంటాడు, బయటకు వచ్చేసి వచనాలు చూపిస్తుంటాడు. పౌలు పోలేదా జైలుకి, పేతురు పోలేదా జైలుకి అంటుంటాడు. దుడిగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము చూడాలి కరెక్ట్గా. తిండి కోసమో, నువ్వు చేసిన తప్పుల వల్లనో, ఈ లోకం కోసమో, నువ్వు ఆశించే వేటి కోసమో, వాటి కోసమో. చాలామంది సేవకులు ల్యాండ్ కోసం గొడవపడుతూ జైలుకి వెళ్తారండి. పాస్టర్ ఏమనాలి తెలుసా? ఈ లోకం మనది కాదు, మన పౌరసత్వం పరలోకంలో ఉన్నదని చెప్పినటువంటి ఆయనే ఈ లోకంలో భూమి కోసం పోరాడుతూ ఉంటాడు. ఏం పాస్టర్, ఏం మామూలు కాదు అసలు. ఏం చెప్తున్నట్టు ఇప్పుడు లోకానికి కదా? భౌతికమైన వాటి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు సేవకుడు అనేవాడు. నీకు పెద్ద ఆస్తి ఏంటంటే దేవుడే. ఏ క్షణంలో ఏం కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు, నీకు నమ్మకం ఉంటే. కానీ మనకు అది ఉండదు. అందుకోసమే సేవకుడు సైతం వెనకాల దాచిపెట్టుకుంటూ ఉంటాడు, అన్నీ కూర్చుకుంటూ ఉంటాడు. 10-20 సంవత్సరాలు అయిపోయింది సేవలోకి వచ్చేసిన తర్వాత. సేవ స్టార్ట్ చేసినప్పుడు ఉండదు. 10-20 సంవత్సరాల తర్వాత చూస్తే ఏముంటుంది తెలుసా? భయంకరమైనటువంటి ఆస్తి ఉంటుంది. ఇప్పుడు నువ్వు సేవ చేసినట్ట, బిజినెస్ చేసినట్ట? 100% బిజినెసే కదా, వ్యాపారమే కదా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా చేసింది మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే బ్రదర్. నువ్వు సేవకుడు అనేవాడు సేవ మొదలు పెట్టినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో చచ్చేటప్పుడు అదే స్థితిలో ఉండాలి. 50 సంవత్సరాలు సేవ చేసి చనిపోయేటప్పుడు సింగిల్ రూపీ కూడా సంపాదించినట్టు ఉండకూడదు. దాన్ని సేవ అంటారు. సేవ అనే మాటకు అర్థం తెలిసినా చచ్చిపోతాడు. సేవ ఉచితంగా చేసేదాన్ని అంటారు సేవ. అవునా కదా? ఇప్పుడు ఆపోజిట్లో ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టేసి ఫ్రీగా వాటర్ సప్లై చేస్తున్నాను అనుకో, ఏమంటారు అందరు జనాలు? ఏమంటారంటండి? సేవ చేస్తున్నాడు అంటారు. ఒకవేళ ఫ్రీగా కాకుండా 10 రూపాయలు క్యాన్ అన్నారు అనుకో, నేనేం చేస్తున్నానంటారు? బిజినెస్ చేస్తున్నాను అంటారు. బిజినెస్కి సేవకు తేడా లేదు. అవునా కదా?
ఇప్పుడు ఏం చేసినావు? 10 సంవత్సరాల వరకు ఆయన అలాంటి సేవ చేసినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తనకు నేను అమ్ముకుంటాడు. ఒకవేళ బిజినెస్ చేశాడనుకో కొత్తవి కొనుక్కుంటాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, బిజినెస్ చేశాడు, సేవ చేశాడు. ఈజీ. సేవ అనే పదానికి అర్థం తెలిసినా అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. దేవుణ్ణి తన జీవితంలో అద్భుతంగా ఘనపరచగలడు, మహిమపరచగలడు. అందుకోసమే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ధన్యకరం. క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి ఒకవేళ నీకు ఏమో అవమానం వస్తే ఏం చేయాలట? తర్వాత 16వ వచనం చూడు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడదు. కానీ ఈరోజు పాపం చేసి శ్రమ అనుభవించి బాధ అనుభవించి సిగ్గుపడట్లేడు. ఈ వచనాన్ని చూపిస్తాడు, మళ్ళీ ఈ వచనాన్ని చూపిస్తాడు. ఇది అసలు అతనికి కనెక్ట్ అవుతుందా? ఇది సబబేనా అసలు ఆయనకి? చదవాలి, కంటిన్యూషన్ అయిపోయింది. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. వండర్ఫుల్. అందుకోసమే 19 వచ్చిన వాడు చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన. మళ్ళా దీన్ని విభజించి ఉపదేశిస్తే ఏమొస్తుంది? సత్ప్రవర్తన అంటే వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన. సత్ అంటే సత్యము, వాక్యము, సత్యవాక్యము. ఆ వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఉందా ఈ బేసిస్ మనకు? ఉందా ఇలాంటి ఆలోచన మనకు? మన ఆత్మను సృష్టికర్త అయిన దేవాది దేవునికి అప్పగించాలనే కామన్ సెన్స్, అలాంటి సెన్స్ మనకుందా? అలాంటి ఆలోచన మనకుందా? ఏ విధమైనటువంటి బాధలు మనం పడుతున్నది, ఏ విధమైనటువంటి కష్టాల్లో మనం ఉన్నాం, ఎలాంటి దుఃఖం మనం సహించుచున్నది? పరలోకం చేర్చే దుఃఖమా? సిలువ అంటే శ్రమ. సిలువ అంటే శ్రమ. యేసుప్రభు ఏమంటాడంటే, ఎవడైనాను సరే నన్ను వెంబడింపగోరిన ఎడల అతడు తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన్ను తాను విసర్జించుకొని, తన సిలువనెత్తుకొని అంటే తన శ్రమలను తన భుజాన వేసుకొని నన్ను వెంబడించవలెను. క్రీస్తుని వెంబడిస్తున్నవాడు ఒక్కడున్నాడా? ఈరోజు క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కడైనా క్రీస్తుని వెంబడిస్తున్నాడా? అది ఈరోజు మనం ఆలోచించాల్సింది. క్రైస్తవుడివా అన్నప్పుడు క్రీస్తును వెంబడించేవాడివేనా? క్రీస్తును వెంబడిస్తే క్రీస్తు జీవితంలో ఉన్నటువంటివి ఏవో ఒక్కటైనా నీ జీవితంలో కనబడుతుందా? కనబడకపోతే నువ్వు క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటం మానేయి ప్లీజ్. అదైనా చెయ్యి. మన వల్ల దేవునికి మహిమ రాకపోయినా పర్లేదు, కానీ అపకీర్తి రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు. అదైనా చూసుకోవాలి మనం. అందుకోసమే ఒకవేళ ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి పాఠానికి ఒక టైటిల్ పెట్టాలి అని అనుకుంటే, సిలువ సింహాసనం ఎక్కిస్తుందా? ఖచ్చితంగా అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ ఆయన్ని సింహాసనం ఎక్కించింది. చూడు, దేవుని సింహాసనమందు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత ఘనత దక్కిందో చూడు. అందుకోసం యేసు ప్రభు అంటాడు తెలుసా, జయించువానికి నాతో పాటు కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుదును. ఆ అర్హత మనకుందా? ఆ అర్హత సంపాదించాలి, ప్రతి ఒక్కరూ సంపాదించాలి అనే ఆలోచనతోనే ఈరోజు మీకు ఈ పాఠాన్ని చెప్పటం జరిగింది. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ మాటలు ఏదో విన్నామంటే విన్నాము, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాము అనుకోకుండా కాస్త ఆలోచన చేయండి. ఈ మాటలను హృదయంలో పెట్టుకొని ఆలోచించండి. అసలు నిజంగా నేను క్రైస్తవుడేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్రైస్తవుడైతే ఆ ఛాయలు, ఆ ముద్రలు, ఆ గుణాలు, ఆ ఛాయలు కనపడాలి కదా. ఏవి కనపడట్లేవే అని అన్నప్పుడు ఒక్కసారి మరలా రివైండ్ చేసుకో, మరలా ఒకసారి చెక్ చేసుకో. మరలా వీలైతే నువ్వు చదువుకున్న దానివైతే చదివేటటువంటి వాడివైతే బైబిల్ చదువు. క్రీస్తు జీవితాన్ని చదువు. ఆయన జీవితంలో ఏముందో చదువు, నీ జీవితంలో ఏం లేదో చదువు. జాగ్రత్తగా అర్థమవుతుంది నువ్వు క్రైస్తవుడు కాదు అన్న సంగతి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండకూడదు పిల్లరా, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండకూడదు. రైట్?
మీరందరూ అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవులుగా ఉంటారని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలవంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు వాసురుడా నాయన, మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు